వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. కీళ్ళ నొప్పులు ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇప్పుడు చూస్తున్నాం. మరి ఈ కీళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కీళ్ళ నొప్పులు వస్తే ఏం చేయాలి? మనకి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరచిప్పలు మార్పిడి అనే చికిత్సలు కూడా మనకొస్తున్నాయి. అయితే ఆయుర్వేద విధానంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. డాక్టర్, మనకి కీళ్ళ నొప్పులు ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ కీళ్ళ నొప్పులకి అసలు ఎందుకు వస్తున్నాయి మనకి? ఇప్పుడు కీళ్ళ నొప్పులు అనేసరికి చాలా రకాలు వచ్చేస్తున్నాయండి. పర్టికులర్ కీళ్ళ నొప్పులు అనేది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే స్వెల్లింగ్ వచ్చే ఉంటాయి. సో అది ప్రత్యేకమైన సమస్య. ఇక సాధారణంగా ఈ మోకాళ్ళలో నొప్పులు వచ్చేవి చాలా రకాలు ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అని, డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని, ఆస్టియోఫైట్స్ డెవలప్ అవ్వడం వల్ల రావడం అని, ఇలా మోడర్న్లో చెప్పగలిగేది. ఆయుర్వేదంలో దీన్ని అన్నిటి వాత రోగాలు అంటారు. ఓకే. వాతము అని అంటే మన ఫంక్షనింగ్ విధానం శరీరం సక్రమంగా లేకపోవడం అని అర్థం. ఓకే. నాకు వాతం చేసింది అని అంటే మీకు ఫంక్షనింగ్ సరిగా అవ్వట్లేదు. శరీరంలో సరిగ్గా ఏదో ఫంక్షనింగ్ ఎక్కడో డిస్టర్బెన్స్ మెకానిజం పాడైంది, ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మిషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది మొరాయించి కూర్చుంటుంది. సేమ్ అట్లానే మనకి ఆర్థరైటిస్ కూడా సేమ్ అదే ఇది. ఈ వాత రోగాలని దాని కిందకి వస్తాయి. ఓకే. అయితే ఈ వాత రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇక్కడ వీళ్ళ ఆహార విధానము, జీవన విధానం సక్రమంగా లేకపోవడం. ఓకే. ఈ రెండే ఈ కారణాలతోనే ఈ యొక్క నొప్పులు అనేవి వస్తాయి. ఓకే. మన ఆహార విధానం ఏంటి, మనం రోజుకి ఎంత ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు అనే దాని మీద అవగాహన పెంచుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామందిలో అంటే ఎవరైతే కీళ్ళ నొప్పులని అంటున్నారో, నొప్పులు వస్తున్నాయి అంటున్నారో వీళ్ళ ఆహార విధానం పరిశీలిస్తే కేవలం వీళ్ళ జీవితకాలం అంతా 30 నుంచి 40 రకాల పదార్థాలతో చుట్టూనే తిరుగుతుంటారు. అంటే ఒక 5 రకాల పప్పులు, అంటే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇంకేమైనా ఇది మినపప్పు, ఇంకేదైనా ఉంటే ఇంకొకటో రెండో, తర్వాత బియ్యము, గోధుమలు, ఏదో కొన్ని రకాల చిరుధాన్యాలు, ఒక 5-6 వాడకాలు చాలా తగ్గిపోయాయండి. అంటే తగ్గిపోయినాయి, వస్తున్నాయి. అంటే కొన్ని ఇప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. వీటిని తీసుకుంటే తర్వాత ఆకుకూరలు ఒక 5 నుంచి 10 రకాలు మ్యాక్సిమం, పళ్ళు తినగలిగితే 5 నుంచి 10 రకాలు, ఇంకేమైనా స్పైసీ ఐటమ్స్ ఉంటే ఒక 5, అంటే మనం వాడే మిర్చి పౌడర్ కానీ లేదంటే దాల్చిన లవంగాలు ఇలాంటివి తీసుకుంటే ఒక 5-6 రకాలు లేదా 10 రకాలు, అంటే ఒక 30-40 రకాల చుట్టూ మాత్రమే తిరుగుతుంటున్నారు. కూరగాయలు ఒక 10 రకాలు. వీళ్ళల్లోనే ఇవి వస్తున్నాయి. ఎందుకంటే వీటిలో కావలసినంత న్యూట్రిషన్ సఫిషియెంట్గా రాదు. ఎప్పుడైతే వీళ్ళు సరిగా ఆహారం తినలేకపోతున్నాం, అంటే మంచి ఆహారం తినాలండి, బాగా తినగలగాలి, అది తినలేకపోతున్నారు. ఒకవేళ తిన్నారనుకోండి, దాన్ని అరిగించుకునే కెపాసిటీ వీళ్ళలో ఉండట్లా. దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ పెరుగుతుండడమో లేకపోతే వాళ్ళ యొక్క మూమెంట్స్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇక జీవన విధానంలో చేస్తే అధిక శ్రమ ఉంటుంది, లేకపోతే శ్రమ ఉండట్లేదు, సఫిషియెంట్గా శ్రమ చేయలేకపోతున్నారు. అంటే మీరు తిన్నదానికి న్యాయం చేయండి, అంటే సఫిషియెంట్గా వర్క్ చేయండి, ఫిజికల్ వర్క్. లేదంటే ఓవర్ శ్రమ, కొంతమంది మోయలేని బరువును మోస్తున్నాడు, చేయలేని పనులు చేయగలుగుతున్నాడు. ఇప్పుడు రోజుకు 20 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వ్యాపారాలు చేసుకుంటుండే వ్యక్తికి కొన్ని రోజులకు కీళ్ళ నొప్పులు వస్తాయి, డెఫినెట్గా మోకాళ్ళు అరిగిపోతాయి. మన యొక్క కాళ్ళు ఒక 60 నుంచి 70 కిలోలని సఫిషియెంట్గా మోయగలుగుతుంది, మహా అంటే ఒక 80 కిలోలు మోయగలుగుతుంది. బియాండ్ 90 నుంచి 100 కిలోలు 120 కిలోల దాకా వెళ్ళిపోయి ఉన్నారనుకోండి, ఇలాంటి వాళ్ళందరికీ కొన్నేళ్ల పాటు ఆ బరువును మోయడం వల్ల ఈ మోకాళ్ళలో అరిగిపోవడం అనేది సాధారణంగా, అంటే కార్టిలేజ్ తగ్గిపోవడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ మధ్యలో ఉన్న స్పాంజీగా ఉండేది తగ్గిపోతుంది. ఇది ఎక్స్రే తీస్తే మాకు అర్థమైపోతుంది. ఇలా ఇంకొకటి ఏంటంటే ఈ న్యూట్రిషన్ సరిగా తీసుకోకపోవడం వల్ల చాలామందిలో కాల్షియం, ఐరన్, డి విటమిన్, B12 ఇవన్నీ తగ్గిపోయి ఉంటున్నాయి. ఇప్పుడు పిల్లల్లో కూడా డి విటమిన్ ఉన్నట్ల, ఎందుకంటే ఎండలోకి వెళ్ళి ఎక్కడ ఆడుకోవట్లేదు, అందుకని డి విటమిన్ పిల్లల్లోనే ఉండట్లేదు. మీకు 58% డి విటమిన్ ఉండట్లేదు పిల్లల్లో కూడా, అంటే పిల్లల్లో పెద్దవాళ్ళలో కూడా. ఇక కాల్షియం తక్కువ ఉంటుంది, ఐరన్ తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది. మరి వీళ్ళకు ఆ డెఫిషియన్సీ వల్ల
ఈ బోన్ అనేది తయారు కావడానికి ఇవి లేకపోతే అవి సరిగా తయారు కావు. మీకు ఒకవైపు బోన్ రోజు అరిగిపోతుంటుంది. ఎందుకు అరుగుతుందంటే బోన్ మెటీరియల్ మనకు సఫిషియెంట్గా అయిపోయిన తర్వాత దాని నెట్ మెటీరియలే మనకు గోర్ల రూపంలోనూ వెంట్రుకల రూపంలో వస్తుండేదంతా కూడా బోన్ మ్యారోలో ఉండే వేస్ట్ పదార్థాలే. ఓకే. సో ఇలా మనకు అది వృధా అయిపోతుంటే మన శరీరం వాడేసుకుని అయిపోయి వేస్ట్ మెటీరియల్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. కానీ మీకు లోపలికి సఫిషియెంట్గా మీకు వెళ్ళట్లేదు. రెండోది సరిపడా నీళ్ళు కూడా తాగట్లేదు. సో మన బాడీలో లిక్విడ్ క్వాంటిటీను తగ్గిపోవడం, ఈ న్యూట్రిషన్ తగ్గిపోవడం వల్లనే చాలామందికి మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి. బాడీ పెయిన్స్ రావడానికి కారణం ఇదే. ముందు ఇవి సరిపడినంత ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. ప్రతి వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకున్న బ్లడ్ టెస్ట్ ఏదైనా చేసుకున్నప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎంత ఉంది, దాంతోపాటు కాల్షియం ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, B12 ఎంత ఉంది, డి విటమిన్ ఎంత ఉంది, ఇవి తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అవి సఫిషియెంట్గా ఉండేటట్టు అవి ఏ ఆహార పదార్థాల్లో వస్తాయో పదార్థం ద్వారా మీరు అందించాలి. అలాగని కాల్షియం తగ్గిందని కాల్షియం ఇంజక్షన్లు, ఐరన్ తగ్గిందని ఐరన్ ఇంజక్షన్లు వేసుకుంటే మన జీవితకాలం అవే వేసుకుంటుండాలి. ఎందుకంటే శరీరం దానికి అలవాటు పడుతుంది, మళ్ళీ తయారు చేసుకోదు. అది ఎలాగో నువ్వు ఈసారి కాల్షియం ఇంజక్షన్ ఇచ్చావు కాబట్టి మళ్ళీ ఇస్తూ ఉండనే అడుగుతుంది. అది నేను తయారు చేసుకోను చెప్పను. మనం ఎలా పని చేయకుండా సఫిషియెంట్గా మన దగ్గరికే టేబుల్ మీదకే మనకు ఆహారం వచ్చేస్తుంటే మళ్ళీ మనం వెళ్ళి వండుకోవడం మానేస్తామో ఇది అలాగే చేస్తుంది. ఓకే. మరి ఈ మోకాలు నొప్పులు ఒకసారి వచ్చాయంటే లైఫ్ లాంగ్ వీటిని బేర్ చేయాలంటారా? చూడండి, ప్రారంభ స్థాయి అంటే ఒక 25-30 ఏళ్ల వయసు నుంచినే ఇప్పుడు టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు 40-50 ఏళ్ళ తర్వాత రోగాలు వచ్చేవి, ఇప్పుడు 25 ఏళ్ళలోనే వచ్చేస్తున్నాయి. కాబట్టి టెస్ట్ చేసుకోవడం అనేది ఒక ఉత్తమమైన మార్గం. ఈ టెస్టులు అనేది రావడం కొంతవరకు సబబే. రెండవది, ప్రతి వాళ్ళకి మీకు ఒక టీచర్ ఎలా ఉంటాడో, మీకు ఒక జ్యోతిష్యం చెప్పేటోడు ఎలా ఉంటారో, మీకు మీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే వ్యక్తి లేదా మీకు ఏదైనా ఏ రిపేర్లు వచ్చినా చేసేటోడు ఎలా ఉంటారో, అలా మీకు ఒక మంచి వైద్యుడు కూడా మీకు ఒక అడాప్ట్ అయ్యి ఉంటే బెస్ట్ అనమాట. ఓకే. ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు లేదు. ఈ డాక్టర్ కొంచెం బాగా మాట్లాడలేదంటే కూడా డాక్టర్ ఏంటి నువ్వు సరిగా చెప్పింది చేయట్లేదు అంటే వీళ్ళ కోపం వచ్చేసి వాళ్ళు వెంటనే డాక్టర్ మార్చేస్తున్నారు. అంటే డాక్టర్ వాళ్ళ మంచి కోసం చెప్పినా వీళ్ళు వెంటనే అసలు ఈయన నన్ను తిడుతున్నాడు, వీళ్ళకు అంటే వాళ్ళ ఇవి వాటి వల్ల డాక్టర్ మార్చేద్దాం, అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చాలా ఒక రోగం వచ్చిందంటే ఆ రోగానికి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్, ఫిఫ్త్ ఒపీనియన్ అని చెప్పి ఆ పట్టుకొని అట్లా తిరుగుతూనే ఉంటారు. అవును, అంటే మంచి ఫైల్స్ తయారైపోతున్నాయి ఇప్పుడు అందరికీ. ఒక మంచి ఫైల్ ఇస్తున్నారు. ఎంత ఎక్కువ ఫైల్స్ మెయింటైన్ చేస్తే అంత బాగా మనకి నాలెడ్జ్ ఉన్నట్టు మన రోగం గురించి అయినారు. కాబట్టి మీకు ఒక వైద్యం అంటే సర్వీస్ అండి. కానీ ఈరోజు నాకు ఒక వైద్యులు ఒకరి పరిచయంతో ఒక చిన్న ఇది చెప్పారు. నేను సర్వీసు కాబట్టి నేనేమి డబ్బులు అడగకుండా వాళ్ళకి నేను కావాల్సింది తెచ్చిస్తున్నాను, వాళ్ళకి మందులు తయారు చేసి ఇస్తున్నాను. నాకు వాళ్ళు ఏమైనా ఇస్తే నేను సరిపడా తయారు చేసుకుని నేను జీవించేదానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నేను నాదన్నీ కరిగిపోయినాయి కానీ నాకు ఇచ్చినవి కాస్త ఏమీ సరిపోవడం లేదు, కాబట్టి నేను ఆ సర్వీస్ అనేది మానుకున్నాను అన్నారు. అందుకని ఇప్పుడు అడిగి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓ టీచరు టీచింగ్ చేసిన దాని విలువ గుర్తించలేరు. అతను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, కానీ టీచింగ్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన రెమ్యునరేషన్ వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు నా టీచర్ని కాపాడుకుంటే. అందుకని ఒకప్పుడు బతకలేక బడిపంతులు అయ్యేవారని చెప్పని ఏదో ఒకటి చెప్తూ బతికేటవారు అనే సూత్రం ఉండేది. ఇప్పుడు అందుకని వాళ్ళందరూ ఫీజులు పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు హాస్పిటల్ కూడా అందుకనే ముందు ఫిక్స్డ్ కన్సల్టేషన్ ఫీజులు ఇవన్నీ ఉంటున్నాయి. ఒకవేళ చిన్న అవకాశం ఇస్తే వాళ్ళు అంటే మేము చూసినది ఏంటంటే, వాళ్ళకి ఎవరికైనా మొత్తం వాళ్ళ శరీరాన్ని బాగు చేసినా మళ్ళీ నన్ను కాపాడారు కాబట్టి నా సంపాదనలో మీరు కొంచెం ఉండి మీరు కొంతమంది బాగు చేయండి అని చెప్పని ఇచ్చిన వాళ్ళు ఎవరిని నేను చూడలేదు. అది ఎక్కడ ఉండట్లేదు, ఎందుకంటే డబ్బులు దొబ్బేస్తున్నాడు అని చెప్పనే విధంగా అయిపోయింది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా అడగాల్సి వస్తుంది. ఖర్చులు మాకు కావాల్సిన ఫెసిలిటీ ఇవ్వట్లేదు అంటున్నారు కాబట్టి పెంచేస్తున్నారు. కాబట్టి ఇలా కాకుండా ఒక మంచి డాక్టర్ని, కొంచెం మంచి సలహాలు ఇచ్చే వ్యక్తిని, వాళ్ళకి మంచి ఏదో మెడిసిన్ ఇచ్చి బాగు చేసే వాళ్ళని కాకుండా ముందు మీకు ఆహార విధానం, జీవన విధానం ఎవరు చెప్తారో వాళ్ళు మీకు సరైన ఉత్తమమైన వైద్యులు అని అర్థం. వాళ్ళ దగ్గర ఆ వైద్యం తెలుసుకొని మీకు మీరుగా మీ ఆచరిస్తుండాలి. ఓకే, దాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఆచరిస్తే అప్పుడు ప్రయోజనం. ఇక తీవ్రమైన స్థాయిలో తప్పనిసరిగా మందులు ఇవ్వాల్సిందే, దీనికంటే వేరే మార్గమే లేదు. ఇక చికిత్సా విధానాల్లో చాలా రకాల చికిత్సలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో ఒక కీళ్ళ నొప్పులు అని అన్నారంటే ఒక 60 రకాల చికిత్సా పద్ధతులు ఉన్నాయి కీళ్ళ నొప్పులకి. అంటే ఒక పద్ధతి అయితే మందులు ఇవ్వడం,
ఇంకొక పద్ధతి వాళ్ళకు ఆయిల్తో మర్దన లాంటి వస్తి చికిత్సలు అని చెప్పని ఉన్నాయి. తర్వాత అగ్నికర్మ అని ఒకటి ఉంది, విద్యాగ్ని కర్మ అని ఉంది, న్యూట్రిషన్ అనేది ఒకటి ఉంది. ఇక ఇక ఇలా ఒక 60 రకాల పద్ధతులు ఉన్నాయి. ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి తగ్గించాలి. ఓకే. ఇది ఇంతకంటే అది మార్గం తగ్గిపోతుందా? ఒకసారి వచ్చింది తగ్గిపోతుందా? తీవ్రమైన స్థాయికి వెళ్ళకుండా అదేనండి. శరీరతే ఇతి శరీరం, శరీరానికి చెడిపోయే గుణం ఉంటుంది. దాన్ని బాగు చేస్తూనే ఉండాలి. ఓకే. నాకు అన్నీ బాగున్నాయి కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ముందు ముందు పెద్ద ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి అనే కాన్సెప్ట్లో ఆలోచిస్తూ కూర్చుంటే ఏదో ఒక రోజున వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత పేషెంట్గా పడుకోవడానికి పనికొచ్చేటట్టు అయిపోతుంది. ఓకే. సో, ఇంకా మనకి ఆయుర్వేద శాస్త్రంలో మందులు, ఈ కీళ్ళ నొప్పులకి మందులుంటాయా? ఇప్పుడేంటంటే ఆధునిక టెక్నాలజీలో ఏంటంటే వీటికి పీఆర్పీ ఇంజెక్షన్‌లని, లేకపోతే కీళ్ళ మార్పిడి అని చెప్పి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవి ఏ సందర్భంలో అవసరం ఉంటాయి? మనకి ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఎలాంటి మెడిసిన్ అవైలబుల్‌గా ఉంది? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే ఆ స్థాయికి ఉండే వాళ్ళని అదే చేయించుకోమని చెప్తున్నాం. ఓకే. తర్వాత మీ పిల్లలకో, మీ ఇంట్లో కోడళ్ళకో, కూతుళ్ళకో, మనవరాళ్ళకో బాబు ఇలాంటి పరిస్థితికి మీరు తెచ్చుకోకుండా మీరు కాపాడుకోండి. దీనికి ఈ బిఫోర్ కాపాడుకోగలిగే విధానాన్ని ఆచరించండి అని చెప్పని వాళ్ళకు నేర్పడం మంచిది. ఓకే. ఎందుకంటే ఎలాగో వాళ్ళు అవస్థ పడుతుంటారు కాబట్టి నువ్వు జీవితంలో మళ్ళీ ఇట్లాంటి ఆపరేషన్ నువ్వు ఇలాంటి చేయించుకోవద్దు అని వాళ్ళే చెప్పగలుగుతున్నారు. అవును. అక్కడి నుంచి వాళ్ళు ఆచరించేటట్టు ఉండాలి. కానీ ఆ పిల్లలు ఇప్పుడు ఆచరించే పద్ధతులు లేనట్టున్నాయి. కాబట్టి వీలైనంత వరకు దీనికి సంబంధించిన నాలెడ్జ్, ఆహార విధానం, జీవన విధానం నేర్చుకొని, లేకపోతే వైద్యులతో కొంత విజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆ ఆహార విధానాన్ని, ఇప్పుడు చాలా రకాల హెర్బల్స్ అందుబాటులో ఉన్నాయి. మనం ఆకుకూరలుగా కొన్ని రకాలు, కూరగాయలుగా కొన్ని రకాలు, ధాన్యాలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. వీటితో వాటిని కొన్ని రకాల ఔషధాలను వాళ్ళే ఇంట్లో కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అలాగే ఆయుర్వేద శాస్త్రంలో చాలా అద్భుతమైన ఔషధాలు కూడా ఉన్నాయి. ఓకే. వాటితో తీవ్రమైన స్థాయిలో కాకుండా, అంటే చెప్పాలంటే దీన్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనొచ్చు. గ్రేడ్ 1 అనేది సుఖసాధ్యమైన స్థాయి, గ్రేడ్ 2 అనేది కష్టసాధ్యమైన స్థాయి, గ్రేడ్ 3 అనేది చెప్పాలంటే కష్టసాధ్యము అసాధ్యం అనే స్థాయికి వెళ్ళిపోయింది. గ్రేడ్ 4 అసాధ్యం, వాళ్ళు వెళ్ళి పీఆర్పీలో లేకపోతే నీ రీప్లేస్మెంట్లో చేయించుకోండి అని చెప్పచ్చు. ఓకే. ఇక ఈ 1, 2 స్టేజ్లో ఉండే వాళ్ళనైతే మందులతో చాలా కాలం పాటు కాపాడొచ్చు, వాళ్ళని రివర్స్గా కూడా తీసుకురావచ్చు. వాళ్ళు సరిగా ఆచరించకపోతే వాళ్ళు గ్రేడ్ 3, గ్రేడ్ 4లోకి వెళ్ళగలిగితే మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళి ఆపరేషన్ చేసుకోవచ్చు. అయితే మీరు ఆహార విధానం అన్నారు. కీళ్ళ నొప్పులకి ఆహార విధానం ద్వారా మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయంటారు? చూడండి, ఫస్ట్ ఇక్కడ వాటర్. మనం మంచినీళ్ళు తాగడం తెలియట్లేదు. మన వాళ్ళు అందరూ మంచినీళ్ళు అంటే ఏంటో తెలియదు. మంచినీళ్ళు అంటే ఏంటంటే మినరల్ వాటర్, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే వాటర్ ఫిల్టర్లో నుంచి వచ్చే వాటర్ అని అనుకుంటున్నారు. ముందు మన వాటర్లో, వర్షపు నీటిలో చాలా మినరల్స్ ఉంటాయి. ఓకే. మనం ఏంటంటే వర్షపు నీటిని ఒడిసిపెట్టి దాన్ని మనము రీయూజ్ చేసుకునేటట్టు చేసుకోగలిగితే మంచిది. ఒకటి, సఫిషియెంట్గా వాటర్ తాగాలి. శరీరానికి 70% వాటర్ ఉంటుంది కాబట్టి దానికి సరిపడినంత వాళ్ళ బరువుకు తగ్గ నీటిని, అంటే 15 కేజీల బరువుకు కనీసం 1 లీటర్ చొప్పున, 60 కేజీలు ఉంటే 4 లీటర్లు, 75 కేజీలు అంటే 5 లీటర్లు పర్ డే తప్పనిసరిగా తాగాలి. లేదండి 100 కిలోలు ఉన్నాం బట్ అన్ని నీళ్ళు తాగలేం కదా అంటే మీరు బరువు తగ్గండి. ఓకే. నీళ్లు తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అంటే బరువు తగ్గేదానికి వేరే విధానం పాటించాలి. అదన్నీ చేసి బరువు తగ్గి మీరు 60 కిలోలకో 70 కిలోలకో వచ్చినారంటే అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు తాగే నీళ్ళకి సరిపోతుంది. మీరు సరిపడినంత నీటిని తాగితేనే మీ యొక్క నీ జాయింట్స్లో ఉండే కార్టిలేజ్కు సఫిషియెంట్గా వాటర్ క్వాంటిటీ అంది. ఎందుకంటే మనకు ఎక్కువ ఫంక్షనింగ్ చేసేది అదే కాబట్టి అది డ్రై కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ముందు బేసిక్గా మనం చేయాల్సింది. తర్వాత ఆహారంలో ఒక రొటీన్ పద్ధతులు కాకుండా ఋతువు అనుసరించే ఆహార విధానం ఉంది. ఆయుర్వేదంలో వాళ్ళ యొక్క శరీరం వాత పిత్త కఫాలు అనే దోషాలను బేస్ చేసుకొని కూడా ఆహార విధానం ఉంది. వాటిని కొంచెం తెలుసుకొని ఆచరించడం ద్వారా రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందనుకోండి ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్థాయిల్లో ఔషధాలతో తగ్గించుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది వ్యాయామం చేస్తే ఈ మోకాల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు, అదుపులో ఉంచుకోవచ్చు అంటారు. ఇలా మనకి వ్యాయామం చేసుకొని ఇవి తగ్గించుకోవచ్చా? కొన్నిటికి వ్యాయామం లేకపోవడం వల్ల నొప్పులు వస్తుంటాయి. ఓకే. కొంతమంది అసలు ఎక్కువగా లేకుండా పోవడం వల్ల కూర్చుని సో అలాంటి వాళ్ళు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మినిమం వ్యాయామం అనేది ఉండాలి తప్ప అతి వ్యాయామం ఉండకూడదు. ఇప్పుడు ఆ శరీరము
శ్రమకు మించి మనము అంటే మన శక్తికి మించి శ్రమ చేసినా కూడా మన శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. ఓకే. కాబట్టి అలా ఇప్పుడు బరువు అతను ఒక 100 కిలోలు రోజు మోస్తూ తిరుగుతున్నాడు అనుకోండి, అంటే బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి ఏదో తల మీద పెట్టుకొని మోస్తూ తిరిగి వ్యాపారం చేసుకునే వ్యక్తి కావచ్చు, పని చేసుకునే వ్యక్తి కావచ్చు, 50 కిలోలు పెట్టుకొని రోజు నెత్తి మీద పెట్టి తిరుగుతున్నాడంటే ఆ వ్యక్తికి తొందరగా అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. సో అందుకని వాళ్ళ యొక్క శారీరక పరిస్థితిని అనుసరించి దానికి తగిన విధంగా పనులు చేసుకోవడం, శ్రమకు తగ్గ హ్మ్. అంటే వాళ్ళకి శరీరానికి తగ్గ శ్రమ మాత్రమే చేస్తూ కాపాడుకోవడం, అట్లాగే శ్రమ చేయకుండా ఉండడం, ఈ 2 బ్యాలెన్స్డ్‌గా చూసుకున్నట్లయితే ఈ సమస్యలు డెవలప్ కాకుండా కాపాడుకోవచ్చండి. అయితే మనకి నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తుంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ ఎంతవరకు యూజ్ చేస్తే బావుంటుందంటారు? అండ్ ఆయుర్వేదంలో మనకి ఈ కీళ్ళవాతాలు కానీ, లేదంటే కీళ్ళ నొప్పులు కానీ, ఇవి తగ్గించడానికి ఎలాంటి చికిత్సా విధానాలున్నాయి? ఓహ్! తాత్కాలికంగా ఎవరికైనా సడెన్‌గా ఏదైనా పడి దెబ్బ తగిలినప్పుడు నొప్పి భరించలేక ఒక పెయిన్ కిల్లర్ వాడుకోవడం మంచిదే. హ్మ్. హ్మ్. కానీ నొప్పులొస్తున్నాయని అదే పనిగా మింగుతున్నట్లయితే దానికి అలవాటు పడిపోతారు. కొన్ని రోజులకు అది కూడా పనిచేయలేని స్థాయిలో ఇంకా అంతకంటే పవర్‌ఫుల్ అయింది, అంతకంటే పవర్‌ఫుల్ అయిందని వేసుకుంటారు. ఇక అవేవి పనిచేయలేని స్థాయిలో మాత్రమే ఆయుర్వేదంలోకొస్తున్నారు. ఓకే. అలాంటి వాళ్ళకి కూడా తగ్గించలేం. హ్మ్. హ్మ్. కాబట్టి పెయిన్ వస్తుందంటే ముందు మూలాన్ని కనుక్కోండి. మీ ఎందుకొస్తుంది? ఆ! ఆ మూలం కనుక్కొని మూలానికి చికిత్స చేసుకోకుండా మీరు మందులు వేసుకోవడం ప్రారంభించొద్దు. హ్మ్. ఒకవేళ తాత్కాలికంగా 1, 2 రోజులు వేసుకున్నా దీనికి రూట్ కాజ్ కనుక్కొని దానికి చికిత్స చేసుకోవాల్సిందే. ఓకే డాక్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.